హాయ్ జై సాయిరామ్ జై హింద్. చాలామందికి పళ్ళు ప్రాబ్లం వస్తాయి కదా. పళ్ళు ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి తొందరగా వస్తుంది దంత సమస్య, తక్కువగా తిన్న వాళ్ళకి తక్కువగా వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, మనమే ఎదర పళ్ళు తేలిగ్గా ఉంటాయి అనుకుంటాం, వెనక పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి అనుకుంటాం కదా. మనం అది కరెక్టే, కానీ మనము ఏదైనా తిన్నప్పుడు ఒక్కసారి ముందు పళ్ళుతో కొరుకుతాం మనం, తర్వాత వెనక దంతాలకు వేసి ఇంకా నములుతూనే ఉంటాం. మనం ఏం తిన్నా కూడా ఎక్కువ ఈ పక్క ఆ పక్క నవ్వులుతూ ఉంటాం, కాబట్టి మనకి దంత సమస్యలు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు పళ్ళు కుట్టుకునే అలవాటు ఉంటుంది, తినని వాళ్ళకి కొందరికి ఉంటుంది, కొందరికి ఉంటుంది. ఎందుకు ఇది చెప్పనొచ్చానంటే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకి ఎక్కువ పవర్ అంటారు కదా. కానీ మనం పళ్ళతో పెట్టుకుంటే అది కానే కాదు. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకొచ్చిన పళ్ళకి వీక్నెస్, ఎందుకంటే చాలా వీక్. ఎక్కువగా మనము ఈ పక్క ఆ పక్క నమిలి 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 ముడుసులు నవ్వులుతాము, అన్నీ నవ్వులుతాము గట్టిగా. బఠానీలని అవని ఇవని చాలా తింటాం కదా. తిని 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 ఈ దంతాలు గొల్లైపోతాయి, గొల్లైపోయి డల్ అయిపోతాయి. డల్ అయిపోయాక మనం పళ్ళ నొప్పి వచ్చి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అవి ఎలాగో పీకేస్తారు కదా. అందుకంటే ఎదర పళ్ళు ముందొచ్చిన వాటికి పవర్ ఎక్కువ, ఒక్కసారి కొరుకుతాయి. వెనకాల ఎక్కువసార్లు నములు తింటాం. మనం అన్నమైనా సరే ఏదైనా సరే ఎక్కువగా ఈ పక్క నములుతాం, మనం నమిలి మింగుతాము. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ ముడుసులు అవి ఇవి నవ్వులుతారు, కాబట్టి మన పళ్ళుని జాగ్రత్తగా చూసుకోవాలి. 2 పూటలు బ్రష్ చేసుకోవాలి. తర్వాత ఇదివరకట్లో బూడిది, వేప పుల్ల, తర్వాత ఉత్తరేణి పుల్ల, గానుగ పుల్లతో తోమేవారు. ఎందుకంటే ఆ పుల్లతో తోమినప్పుడు ఏదైనా ఉన్నా వచ్చేది. కానీ ఇప్పుడు పేస్ట్కి అలవాటు పడిపోయి ఆ పేస్ట్కే సగం గొల్లైపోతున్నాయి మన పళ్ళంతా. పేస్ట్ ఎంతవరకు తక్కువగా వాడితే అంతవరకు మంచిది. బఠానీ గింజంతా పెద్దవాళ్ళైతే, చిన్నవాళ్ళైతే మిరియాలు గింజంతే వాడాలి. ఇంత వేసినా ఎంత నురుగు వచ్చిందంటే అందులో ఎంత కెమికల్ కలిపి ఉంటారు చెప్పండి. ఆ కెమికల్ అంతా మన కడుపులోకి పోయి మనకు అన్ని రోగాలు మొదలవుతాయి. అందుకే ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, ఎదుటి వాళ్ళ చేతుల్లో లేదు. ఎదుటి వాళ్ళ కోసం మనం ఆరాట పడకూడదు, ఎదురు చూడకూడదు. జై సాయిరామ్, జై హింద్.